ఎన్నికలు ముంచుకొచ్చాయి. నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి తమకు ఓటు వేసి గెలిపించండి అంటూ అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా పరిష్కారం అయ్యాయి? ఈ రోజున వాళ్ళు ఇంకా ఏ సమస్యలతో సతమతమవుతున్నారు? తమ సమస్యలు ఏం పరిష్కారం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ మేనిఫెస్టో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న తాడిగడప పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఈ పంచాయతీలో ఎక్కువ మంది కాలువకట్ల వాసులు ఉన్నారు. కాలువకట్ల మీద నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్న విధంగా ఈ రోజున వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి? అమ్మా, ఎంతకాలం నుంచి కాలువగట్ల మీద నివసిస్తున్నారమ్మా? ఎట్లా ఉన్నారు మీరు ఇక్కడ? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 25 సంవత్సరాలు పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉంటున్నారు జనాలు. అయితే కాలువగట్ల మీద ఇల్లు పీకేస్తామని ప్రజలందరూ గుండెల్లో భయం పెట్టుకొని వణుకుతున్నారు. ఇప్పుడు తీసేస్తారు, పిల్ల అయ్యారు కదండి. ఇప్పుడు అయితే మరి జనాలు ఎక్కడికి వెళ్ళిపోతారని ఆందోళన భయంతో ఉంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ పార్టీ మేము తీయం అని హామీ ఇస్తున్నారు. హామీతో మరి జగనన్న గెలిస్తే గనక వీళ్ళందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటారని మనవి చేసుకుంటున్నాను నేను. అమ్మ, ఈ కాలువగట్ల మీద ఎటువంటి సౌకర్యాలు మీకు ప్రభుత్వం కల్పించింది? ఈ రోజున ఎందుకు తీసేస్తా అంటున్నారు? అవి రోడ్లు అసలు బాగోట్లేదు. మురుగుదొడ్లు అన్నీ కాలువకి బందర కాలువకు పెట్టేశారు. ఇప్పుడు జగనన్న వస్తే మేము జగనన్నకి అందరం ఓటేద్దామని నిర్ణయించుకున్నాము. ఇంకా ఆ కాలువ పక్కన చూస్తే ఎంత రోతగా ఉందో, రోడ్లు చూస్తే అంతే. ఎల్వి ప్రసాద్ రోడ్డుకి వెళ్తే అన్ని ఇల్లు పిల్లలు ఆడుకుంటారు, బళ్ళు అవన్నీ. ఇప్పుడు వాళ్ళది తెలుగుదేశం ఉంది కాబట్టి ఎల్వి ప్రసాద్ రోడ్డుకి కార్లని బండ్లని అన్ని వ్యాన్లని అన్ని ఆ మధ్య యాక్సిడెంట్ అయింది అక్కడ పాండ్ మాస్టర్ స్కూల్ దగ్గర. అవంతా ఇరుగ్గా ఉంది. తాడిగడప పంచాయతీలో కాలువగట్ల మీద పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా నివాసం ఉంటారు. రెక్కాడితే డొక్కాడని మహిళలు, అదేవిధంగా శ్రామికులు అంతా కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ కనీస వసతులు కూడా లేవు. సంక్షేమం పూర్తిగా దూరం అయిందనే ఆవేదన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది వృద్ధులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నారు? మీకు వృద్ధాప్య పెన్షన్ ఉందా? లేదు అయ్యగారు, ఇక్కడ మేము పుట్టిన కాడి నుంచి తాడిగడపే మాది. ఇక్కడే ఉంటున్నాం. వృద్ధాప్య పెన్షన్ లేదు. కాలు మోకాలు ఆపరేషన్, నడుము ఆపరేషన్, పొట్ట ఆపరేషన్, 3 ఆపరేషన్లు అయినాయి నాకు. పెన్షన్ అన్నా రాయండి, పని చేసుకోలేకపోతున్నా, ఇంట్లోనే ఉంటున్నా అన్నా కానీ రాయట్లేదు అయ్యగారు. ఇది మా పరిస్థితి. ఇంకో పెద్ద ఆవిడ ఉంది. అమ్మ, ఎంత వయసు ఉంటుంది మీకు? మీకు పెన్షన్ వస్తుందా? రావట్లేదండి. మీ వయసు ఎంత? చెప్పలేదండి, ఎక్కువే ఉంటాయి. ఎక్కువే ఉంటాయి. మరి అడగలేదా పెన్షన్ కావాలి నాకు? అడిగినా రావట్లేదండి. ఇప్పుడు జన్మభూమి సభల్లో అధికారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. జన్మభూమి సభలు పెట్టారు కదా, అక్కడైనా మీరు పెన్షన్ ఇవ్వండి మాకు అని చెప్పి ఒక దరఖాస్తు తీసుకొని వెళ్ళి ఇచ్చారా? వేయలేదు అయ్యగారు, మాకు తెలీదు, మేము చదువుకున్న వాళ్ళం కాదు. మాకేం చేస్తాం, ఇంట్లో ఉంటేనే ఇక అసలు చేయలేని పరిస్థితి మాది. ఎవరన్నా ఇక పిల్లలకు ముందు అయితే తింటాం, లేకపోతే లేదు. మా పరిస్థితి అంతా. మరి రాయమని పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళినా ఇప్పుడైనా మీకు పెన్షన్ మేము రాయమన్నారు. రాయమని ఖచ్చితంగా చెప్పించారు. ఎన్నిసార్లు తిరిగారు పంచాయతీ ఆఫీస్ చుట్టూ? ఎన్నిసార్లు తిరిగారు? మా ఆయన తిరిగాడు. మా ఆయన తిరిగితే రాయలా, నీకు వయసు చాలదు నేను రాయను అన్నాడు. ఇక ఊరుకున్నాం, ఎవరిని అడగలేక ఊరుకున్నాం. ఇక ఏంటమ్మా మీకు పెన్షన్లు కానీ కనీసం పక్కా ఇళ్ళు కానీ ఏమైనా వస్తున్నాయా? ఏమి లేదు అయ్యగారు, కూలీలు చేసుకుంటే పోవా, లేకపోతే లేదు. మాకు రాయమంటే వయసు ఉంది రాయని అంటున్నాను. నాకు 60 ఏళ్ళు దాటినాయి, పెన్షన్ రాత్తల్లా. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదమ్మా, ఇంకా వయసు ఉండడం ఏంటి? గారు పని చేసుకుంటున్నారని రాత్తలేదు. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే మరి రాయని మేమేం చేయమయ్యా, మాకు చదువు లేదు, చెబితే మీకు ఇప్పుడే రాదు అంటున్నారు. పండుటాకులు వీళ్ళంతా కూడా జీవిత చర్మాంకాలు ఉన్నారు. కనీసం ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలని పంచాయతీ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఒక్కసారి కూడా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పటికీ కూడా మాకు పెన్షన్ రాలేదు. ఈ వయసులో కూడా చివరికి కూలి పనులు చేసుకొని పొట్ట గడుపుకోవాల్సిన పరిస్థితి ఉందనే ఆవేదన ఇక్కడ ఉన్న వృద్ధులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ చూసినట్టయితే కాలువ పక్కనే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు, అంటే రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి. కాలువ గట్ల పక్కన ఏళ్ల తరబడి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని కనీస సదుపాయాలు లేకపోయినా కూడా ఇక్కడ తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ కష్టాలు మాత్రం ఏ రోజు గట్టెక్కట్లేదు. ప్రతిరోజు కూడా అదే సమస్యలతోటి రోజువారీ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అమ్మ, మంచినీటి సమస్య ఏ రకంగా ఉంది? సక్రమంగా నీరు అందుతుందా మీకు? మాకు అందట్లేదు సార్. మార్నింగ్ 6కి వదిలితే 8 కల్లా తీసేస్తారు. మళ్ళీ మధ్యలో బాగా ఇబ్బంది అవుతుంది వాటర్కి. ఈ 3 సార్లు వదిలే వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి వదలటానికి ఇబ్బందిగా ఉంది సార్. వాటర్ తాగాలంటే పురుగులు వస్తున్నాయి, చాలా దారుణంగా ఉంది సార్. కాలువ చూసారు కదా, వాళ్ళ వల్ల మాకు దోమలు అవన్నీ ఇళ్లలోకి వచ్చేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా అటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
సో అమ్మా ఇంత దారుణంగా ఉంది కదా, పక్కనే కాలువ గట్టు, ఈ పక్కనే ఇల్లు, చిన్నపిల్లలు కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు కదా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో మీరు ఉంటున్నారు ఇక్కడ, ఏమనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి? అవునండి, చాలా భయంకరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల గురించి అయినా టైంకి ఇంటికి వచ్చేయాలి, లేదంటే వాళ్ళు ఎటు వెళ్ళి ఎటు ఆడుకుంటారు అని కాలువ పక్కన ఉండటం వల్ల చాలా భయంగా ఉంది. అదే అంటేనేమో కట్ల మీద ఇల్లు పీకేస్తాం అంటున్నారు, మళ్ళీ మాకు పీకేసి ఎట్టిస్తారు అని కూడా భయంగా ఉంది. అది ఇప్పుడు వాటర్ సమస్య కూడా ఇప్పుడు ఇంట్లో పంపు పట్టుకుంటేనే బురద వాసన వస్తున్నాయండి. అలా అని బయటికి వెళ్తేనేమో ట్యాంకులో నీళ్ళేమో నలకలు వచ్చేస్తున్నాయి, ట్యాంకులు కడక్క. అంతే అండి. సో ఇది ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారమ్మా. రాత్రిపూట మీ ఇంటికి మీరు రాత్రి చీకటి పడితే శుభ్రంగా ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా? మద్యం సమస్య ఇక్కడ ఎట్లా ఉంది? బాగా తాగుడు ఎక్కువైందండి. చిత్తులాట అని బాగా తాడిగడుపులో బాగా ఆడుతున్నారు. ఏదన్నా ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు, కానీ వాళ్ళని ఏది చేయట్లేదు. మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి బాగా. దీనివల్ల డబ్బులు ఏమో ఒక రోజు వస్తుంటే బాగుంది అని ఇంకా బాగా ఆడతాకి ట్రై చేస్తున్నారు, కానీ మానటానికి లేదు. ఒక రోజు వస్తుంది, తర్వాత అసలు రావద్దు కదా. ఇంటికి వచ్చి తాగి ఆ బాధతో డబ్బులు పోయినాయి, అయిపోయినాయి అని బాధతో వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. ఇంట్లో పిల్లలు ఎట్లాగా చదువుకోవటం, గవర్నమెంట్ స్కూల్ అసలే ఏమన్నా ఉండాలిగా ప్రోత్సాహం అని అంటే మమ్మల్ని కొడతాక చూస్తున్నారు, కానీ అది మాత్రం మానట్లేదండి. పోలీసులు ఏది చేయట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ పోలీసులు భయం మాత్రం పెట్టట్లేదండి. అది మా సమస్య. కనీసం రాత్రిపూట ఇంటికి ధైర్యంగా నడిచి వచ్చే పరిస్థితి లేదు, అడుగడుగున బెల్ట్ షాపులే ఉన్నాయంటున్నారు. పక్కన ప్రమాదకరమైన స్థితిలో కాలువ ప్రవహిస్తూ ఉంటే, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి రక్షణ కూడా ఏ రకంగా ఉంటుందనే ఆందోళనతోటే బయట ఉన్నంతసేపు కూడా, పనులకు వెళ్ళినంతసేపు కూడా తమ మనసంతా కూడా పిల్లల మీదే ఉంటుంది. కనీసం రక్షణ లేని పరిస్థితి, ఎప్పుడు ఇల్లు పీకేస్తారో తెలియని దారుణమైన పరిస్థితుల్లో మేము ఇక్కడ కాలం వెళ్ళదీస్తున్నామని ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిగడప నుంచి వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, కృష్ణా జిల్లా.